వెల్కమ్ టు NMCC ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు శారీ టజల్స్ చూపిస్తున్నానండి. థ్రెడ్ అనేది ఏ విధంగా రౌండప్ చేసుకోవాలి, ఎన్ని స్టాండర్డ్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫుల్ డీటెయిల్గా నేను ఒక నోట్స్ని తీసుకున్నాను. నోట్స్ కానీ ప్యాడ్ కానీ తీసుకునేసి 80 స్టాండర్డ్స్ 80 టైమ్స్ రౌండప్ చేసుకునేసి కట్ చేసి ఫ్రంట్లో ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకునేసి మనము నీడిల్కు ఈ సిల్క్ థ్రెడ్ తీసుకుంటాం కనుక ఆ విధంగా ఫ్లాట్గా నేను ఫెవికల్ను స్టిక్ చేసుకున్నాను. నేను కుట్టే టాజల్స్ ఈ విధంగా ఉంటాయండి. ఒక్కొక్క టాజల్కు 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. కానీ బీట్ వర్క్ అనేది మిడిల్లో చేశాం కదా, ఆ బీట్ వర్క్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుంటాను. చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. అది కాకుండా నేను సింపుల్ ట్రిక్తో చూపిస్తున్నాను. మనము ఈ ట్రిక్ యూజ్ చేసి త్వరగా కుట్టుకోవచ్చు, గ్రాండ్ లుక్ ఉంటుంది. తర్వాత గోల్డ్ బీడ్స్ పర్ల్ అనేది యూజ్ చేశాను. ఈ శారీలో 2 కలర్స్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్ ఒకటి, పికాక్ గ్రీన్ అనేది తీసుకున్నాను. శారీ కూడా ఆ కలరే కనుక ఈ విధంగా కుట్టాను చూడండి. ఒక్కొక్క టాజల్కు 2 ఇంచెస్ గ్యాప్, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో చాలా చేశాను కదా, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒక్కొక్క టాజల్కు 2 ఇంచెస్ గ్యాప్ అని చెప్పాను. తర్వాత బీట్ వర్క్ అనేది 1/2 ఇంచ్ మాత్రమే. ఇది సింపుల్ ట్రిక్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. 2 నీడిల్స్కు 4 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ తీసుకునేసి నాటేసుకోవాలి. శారీలోకి 2 నీడిల్స్ను ఒకేసారి కింది నుండి పైకి తీసుకునేసి శారీకి మనము ముడి వేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసిన తర్వాత మరొక నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి శారీకి ముడి వేసుకునేసి తర్వాత గోల్డ్ బీడ్స్ అనేది 2 నీడిల్స్కు ఒక్కొక్కటి ఎక్కించుకోవాలి. మిడిల్లో అనేది పర్ల్ అనేది వస్తుంది. అది 2 mm బీట్ అండి. పర్ల్ అనేది ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఒక నీడిల్కు గోల్డ్ బీటు, మరొక నీడిల్కు గోల్డ్ బీటు. మనము నీడిల్ని అలాగనే పట్టుకోవాలండి. తర్వాత ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గోల్డ్ బీట్ ఎక్కించాం కదా, అక్కడే పర్ల్ కూడా ఎక్కించుకునేసి ఈ రైట్ సైడ్ ఉండే నీడిల్ను ఈ పర్ల్లోకి తీసుకునేసి ఈ విధంగా 2 సైడ్స్ థ్రెడ్ను లాగాలండి. లాగిన తర్వాత 2 టైమ్స్ ముడి అనేది వేసుకోవాలి. ఈ విధంగా ముడి అనేది వేసుకుంటే మనకు ఈ బీడ్స్ అనేది జారిపోకుండా ఉంటాయి. తర్వాత మనము టజల్ అనేది కుచ్చు అనేది కుట్టేదానికి నీడిల్ పోయేంత కొంచెం గ్యాప్ పెట్టుకునేసి నాటేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఆ విధంగా నాటేసుకున్న తర్వాత మనం ముందుగా 80 స్టాండర్డ్స్ తీసుకున్నాం కదా, దాన్ని నీడిల్కు ఎక్కించుకొనేసి మనము పర్లకు నాటేసుకున్న దానికి మిడిల్లో ఈ టాజల్ అనేది కుట్టాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా నాటేసుకున్నాం కదా చూడండి, ఈ విధంగా నాటేసుకోవాలి. అంటే బీడ్స్ అనేది జారిపోకుండా మనము ఈ విధంగా ముడి వేసుకునేసి తర్వాత 2 ఫింగర్స్తో రౌండప్ చేస్తూ 2 టైమ్స్ కానీ 1 టైం కానీ నాటేసుకునేసి, అంటే పర్లకు నాటుకు మధ్య గ్యాప్ అనేది ఉండాలి. ఎందుకంటే మనము టజల్ అనేది కుట్టుకోవాలి కదా, అందుకనేసి ఆ గ్యాప్ అనేది పెట్టి 2 టైమ్స్ నాటేసుకునేసి ఈ కాటన్ థ్రెడ్ను 1 ఇంచ్ పెట్టుకునేసి కట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనము టాజల్ అనేది డిఫరెంట్ కలర్ కదా తీసుకునేది, అది కనపడకుండా ఉండేదానికి. తర్వాత 80 స్టాండర్డ్స్ నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనము పర్లకు నాటుకు మధ్య ఉన్న గ్యాప్లో నీడిల్ను సిల్క్ థ్రెడ్ నీడిల్ను తీసుకునేసి నేను 1.5 ఇంచ్ లెంత్ పెట్టాను. టజల్ అనేది
1.5 ఇంచ్ లెంత్ పెట్టుకునేసి జరీ థ్రెడ్ 2 స్టాండర్డ్స్ తీసుకునేసి నాట్ వేసుకునేసి, అంటే 2 స్టాండర్డ్స్ అనేది తీసుకోవచ్చు లేదా 4 అయినా తీసుకోవచ్చు. మనకు కొంచెం గోల్డ్ కలర్ ఎక్కువగా కనపడాలి అనుకుంటే 4 స్టాండర్డ్స్ తీసుకోవచ్చు. నేను ఇది డార్క్ కలర్ కదా, అందుకని 4 స్టాండర్డ్స్ తీసుకునేసి నాట్ వేసుకునేసి జరీ థ్రెడ్ను ఈ విధంగా సిల్క్ థ్రెడ్ మధ్యలో ఉండి లెఫ్ట్ సైడ్కు దింపుకుంటూ ఈ విధంగా 3 టైమ్స్ నాట్ వేసుకుని, మళ్ళీ జరీ థ్రెడ్ మనము నాట్ వేసుకున్న దాంట్లో ఉండి ఆ నీడిల్ను కిందికి దింపుకొని కట్ చేసేసి, మనము 1.5 ఇంచ్ నేను పెట్టుకున్నాను లెంత్. ఆ విధంగా పెట్టేస్తే చాలండి, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. థ్యాంక్ యూ వెరీ మచ్.